అయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలైన ప్రేపర్లోకి తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు తండ్రి. మరి ప్రభా, ఈరోజు మరి వీబీఎస్ ఆన్లైన్ వీబీఎస్లో మరి 6వ రోజులోకి మమ్మల్ని ప్రవేశింపచేసిన విధానం బట్టి స్తుతులు స్తోత్రాలైనా. మరి గత 5 రోజులుగా నేను నీకు మహిమకరంగా జరిగించిన విధానం బట్టి స్తుతులు స్తోత్రాలైనా. మరి యొక్క వీబీఎస్ జరుగుటకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలైనా. మరి గత 5 రోజులు మంచిగా నీకు మహిమకరంగా జరిగించిన విధానం బట్టి వందనాలు ప్రభా. చిన్నటి బిడ్డలు తల్లి మంచి మిషనరీ కథలు, మరి మంచి కంఠత వాక్యాలు, మరి మంచి కొత్త కొత్త పాటలు నేర్చుకుంటూ మరి ఎంతో మరి ఆనందంగా మరి ఈ యొక్క వీబీఎస్ గడుపుచున్నారు తండ్రి. ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ యొక్క వీబీఎస్ అంతయు మన జ్ఞానం మరి 10 రోజులు మీకు మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకొంచున్నాము తండ్రి. ఈరోజు కార్యక్రమం అంతటి నేను నీ చేతులకు అప్పగిస్తూ నీకు మహిమకరంగా జయకరంగా నడిపిస్తారని నమ్ముచు మా జీవితాల్లో మీరు చేసినటువంటి ఈ యొక్క మేళ్లను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనవులు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందమైన తోటకు ఒబీడియన్స్ ఆ దేవుని మాటకు. గార్డియన్స్ అందమైన తోటకు ఒబీడియన్స్ ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. గార్డియన్స్ అందమైన తోటకు ఒబీడియన్స్ ఆ దేవుని మాటకు. గార్డియన్స్ తోటకు ఒబీడియన్స్ ఆ దేవుని మాటకు. గార్డియన్స్ అందమైన తోటకు ఒబీడియన్స్ ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దీంతో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి. చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. గార్డియన్స్ అందమైన తోటకు ఒబీడియన్స్ ఆ దేవుని మాటకు. గార్డియన్స్ అందమైన తోటకు ఒబీడియన్స్ ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దీంతో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు
బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి, చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి, చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ అనే సాంగ్ నేర్చుకున్నాం. ఓ థ్యాంక్ యూ జీసస్, ఓ ఓ థ్యాంక్ యూ జీసస్. Everything to me belongs, so come and sing along. Oh, thank you, Jesus. Oh, thank you, Jesus. Oh, thank you, Jesus. Oh, thank you, Jesus. Thank you for the sun. Thank you for the moon. Thank you for the sun, thank you for the moon, Thank you for the day. Thank you for the noon. thank you for the day, thank you for the noon, Thank you for the rain.
guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. The guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. Do you know? Did you know that God is a creator? Do you know? Did you know that God is a creator? Everything He made them for us. Do you know? Did you know that God is a creator? Everything He made them for us. What a mighty God is He! Great are the works of His hand. Come and sing along with me in His wonderful presence as we stand. What a mighty God is He! Great are the works of His hand. Come and sing along with me in the wonderful presence as we stand. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. Do you know? Did you know that God is a creator? Everything He made them for us. Do you know? Did you know that God is a creator? Everything He made them for us. What a mighty God is He! Great are the works of His hand. Come and sing along with me in His wonderful presence as we stand. What a mighty God is He! Great are the works of His hand. Come and sing along with me in His wonderful presence as we stand. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. Do you know? Did you know that God is a creator? Everything He made them for us. Do you know? Did you know that God is a creator? Everything He made them for us. What a mighty God is He! Great are the works of His hand. Come and sing along with me in His wonderful presence as we stand. What a mighty God is He! Great are the works of His hand. Come and sing along with me in His wonderful presence as we stand. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. Do you know that God is a creator? Everything He made them for us. Do you know? Did you know that God is a creator? Everything He made them for us. What a mighty God!
guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. Teach them that God is our creator. Everything He made them for us. Teach them that God is our creator. Everything He made them for us. What a mighty God is He, who made out the works of His hands. What a mighty God is He, who made out the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come sing along with me in His wonderful presence as we stand. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. Teach them that God is our creator. Everything He made them for us. Teach them that God is our creator. Everything He made them for us. What a mighty God is He, who made out the works of His hands. What a mighty God is He, who made out the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come sing along with me in His wonderful presence as we stand. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. Teach them that God is our creator. Everything He made them for us. Teach them that God is our creator. Everything He made them for us. What a mighty God is He, who made out the works of His hands. What a mighty God is He, who made out the works of His hands. Come sing along with me in His wonderful presence as we stand. Come sing along with me in His wonderful presence as we stand. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. నేను ఒకసారి రిపీట్ చేసినాక మీరు కూడా చూసి మరి యాక్షన్ నేర్చుకుందాం. క్లిక్ క్లిక్ క్లిక్, క్లాప్ క్లాప్ క్లాప్, ట్యాప్ ట్యాప్ ట్యాప్, గార్డియన్స్. జెనసిస్ 2:15. మరి ఒకసారి నేర్చుకుందామా పిల్లలు? యాక్షన్ నచ్చిందా అందరికి? క్లిక్ క్లిక్ క్లిక్, క్లాప్ క్లాప్ క్లాప్, ట్యాప్ ట్యాప్ ట్యాప్, గార్డియన్స్. జెనసిస్ 2:15. లాస్ట్ మరి ఒకసారి నేర్చుకుందాం. క్లిక్ క్లిక్ క్లిక్, క్లాప్ క్లాప్ క్లాప్, ట్యాప్ ట్యాప్ ట్యాప్, గార్డియన్స్. జెనసిస్ 2:15. సో మీరందరూ ఈ యాక్షన్ నేర్చుకోండి అందరూ. థ్యాంక్ యూ.
పిల్లలు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం ఈ క్వారంటైన్ ఫ్రెండ్లీ వీబీఎస్ ఆన్లైన్ వీబీఎస్ క్లాసెస్ని వీక్షించడానికి చేరినటువంటి మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు అంశం వచ్చేసి ప్రార్థనా శక్తి. మరి ప్రార్థనా శక్తి గురించి మనం ఈరోజు ధ్యానించక పూర్వము మన యొక్క సందేశమును ఒక చిన్న ప్రార్థనతో మనము మొదలు పెట్టుకుందాం. కాబట్టి మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పేపర్లో గొప్ప తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. యేసయ్య, మరి బిడ్డలందరూ కూడా ఈ ఆన్లైన్ వీడియోస్ క్లాసెస్కి నాయన సంసిద్ధమడి ప్రభు ఇక్కడ వచ్చి చేరి ఉంచిన విధానం బట్టి నీకే వందనాలయ్యా. మరి ఈరోజు మేము ధ్యానించుచున్నటువంటి ఈ యొక్క వాక్యం మా యొక్క హృదయాల్లో విత్తబడి నైనా మా జీవితాల్లో ఫలించులాగున ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పిల్లలు, మీకందరికీ ప్రార్థన అంటే ఏమిటో తెలుసా? మీరు రోజు ప్రార్థిస్తారు కదా. మరి మనం నిద్రపోయేటప్పుడు కానీ, నిద్ర లేచిన తర్వాత కానీ, భోజనానికి ముందు కానీ, ఇలా చాలా సందర్భాల్లో మనము ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే మనం క్రీస్తుని అడగటం, విజ్ఞాపన చేసుకోవటం. మనం యేసయ్యను వివిధ అవసరాల కోసం మనం యేసయ్యకు ప్రార్థన చేస్తాం. లైక్ మనము ఏదైనా ఆత్మీయమైనటువంటి సహాయం కోసం కావచ్చు, ఆత్మీయ ఎదుగుదల కావచ్చు, లేదా మన యొక్క పాపాల క్షమాపణ కొరకే కావచ్చు, లేదా లోకపరమైనటువంటి అవసరాల కొరకు, ఇలా రకరకాలుగా మనము అవసరాల కోసం మనం యేసయ్యని ప్రార్థిస్తాం కదా. మరి ఫ్యామిలీ ప్రేయర్ అని, పర్సనల్ ప్రేయర్ అని, మరి ఫాస్టింగ్ ప్రేయర్ అని, ఇలా ఎన్ని రకాలైనటువంటి ప్రార్థనలైనా సరే అందులో మనము ప్రార్థన చేస్తాం. మనం ఈరోజు చూస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలోని వాక్యమును పరిశీలిస్తాము. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం అని వారితో చెప్పాను. మరి ఈ వాక్యాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే ఇక్కడ 2 మాటలు మనము చాలా బాగా అర్థం చేసుకోవాలి. ప్రార్థన వలననే అంటే ఇక్కడ ప్రార్థన అనేటువంటి మాట కనిపిస్తుంది. రెండవది అసాధ్యము. చూడండి, ఇక్కడ ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఇటువంటిది జరుగుట అసాధ్యము అని చెప్పి ఉంటున్నాను. అంటే ఇది ఏ సందర్భంలో పలికినటువంటి మాట అంటే, ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు బాల్యము నుండి మరి మూగా చెవుడు దయ్యములతో పీడింపబడుతూ తన యొక్క శరీరాన్ని నాశనం చేసుకునే ప్రయత్నంలో తన తండ్రి వచ్చి యేసయ్య శిష్యులను మొదటిగా తనను స్వస్థపరచమని అడుగుతాడు. ఆ శిష్యుల చేత కాకపోతే తర్వాత యేసయ్యను స్వస్థపరచమని అడుగుతాడు. ఆ తర్వాత యేసయ్య స్వస్థపరుస్తాడు. ఆ సందర్భంలో తన శిష్యులు యేసయ్యని అడుగుతారు. ఏమని అడుగుతారంటే, మరి మేం చేయలేకపోయినటువంటి పని మరి ఏ విధంగా జరగగలిగింది మీ చేత అని అడిగినప్పుడు యేసయ్య అందుకు ఇచ్చినటువంటి సమాధానమే ఈ యొక్క వాక్యం. ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనటువంటిది వదిలిపోవుట అసాధ్యము అని చెప్తున్నారు. కనుక పిల్లలు, ప్రార్థన వలన ఎలాంటి అసాధ్యమైనటువంటి, ఎంతటి అసాధ్యమైనటువంటి కార్యాన్నైనా సరే మనం సాధ్యం చేసుకోవచ్చు అని మనకు తెలుస్తుంది. మనం బైబిల్లో కూడా చూసినట్లయితే ఎంత గొప్ప గొప్ప రాజులు కావచ్చు, గొప్ప గొప్ప ప్రవక్తలు కావచ్చు, ఎంతమంది అయినా సరే మరి ప్రార్థన ద్వారానే వారు ఎంతో అసాధ్యమైనటువంటి సంఘటనలు ప్రార్థన ద్వారానే పరలోకంని చీల్చుకొని మరి భూమికి దిగి వచ్చేలా చేశారు, యేసయ్య కిందికి వచ్చేలా చేశారు. కాబట్టి ప్రార్థన వలననే మనం అసాధ్యమైన వాటిని సాధ్యం చేసుకోగలము. అంటే న్యూట్రిషియస్ ఫుడ్ని మనం తీసుకున్నప్పుడు ఈ వైరస్లను మనం ఎదుర్కోవడానికి, జయించడానికి సులువుగా ఉంటుంది. అదేవిధంగానే మనం ఎప్పుడు నిత్యం యేసయ్య సన్నిధిలో ప్రార్థించినప్పుడు అపవాదిని మనం ఎదుర్కోవడానికి తేలికగా అవుతుందన్నమాట. మనం ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా లేకపోతే ప్రార్థనా శక్తి కలిగి ఉండమో అప్పుడు అటాక్ చేయటానికి అపవాదికి అది మంచి సమయంగా ఉంటుంది. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. మరి బైబిల్ పట్ల, వాక్యం పట్ల మనం ధ్యానించాలి. వాటి పట్ల నిర్లక్ష్యము ఉండకూడదు. 3వ విషయము, మనల్ని ఏదైతే
ప్రార్థనా జీవితంలో మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుందో మరి అది వెర్రితనం. అంటే కొన్నిసార్లు మన యొక్క తొందరపాటుతనం వల్ల కావచ్చు, మన యొక్క అవివేకం వలన కావచ్చు, మనం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మనకు మాత్రమే కాదు మన కుటుంబీకులకు, మన స్నేహితులకు, ఇతరులకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వెర్రితనం వలన మనము తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాంటివి మనం జయించాలి అనంటే మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం యేసయ్య సన్నిధిలో ప్రార్థిస్తామో మనం వెర్రితనాన్ని కోల్పోయి మరి వివేకవంతులుగా మార్చబడతాం. ఇక్కడ కనుక కీర్తనల గ్రంథం కనుక మనం గమనించినట్లయితే 14వ అధ్యాయము 2వ వచనంలో వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చూడండి, వివేకము కలిగి, సో వివేకము కలిగిన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనం ఐశ్వర్యవంతుల కొరకు ఎదురు చూడటం లేదు, లేదా గొప్ప గొప్ప వాళ్ళ కొరకు యేసయ్య ఎదురు చూడటం లేదు. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంట? వివేకము కలిగి దేవుని వెతకు వారి కొరకు. అంటే మనం ఇక్కడ ప్రార్థనా వీరులు అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సో అలాంటి ప్రార్థనా వీరుల కొరకు యెహోవా దేవుడు ఎదురు చూస్తున్నారు అని మనకి ఇక్కడ తెలుస్తూ ఉందన్నమాట. ప్రార్థన ద్వారా మనం సాధించలేనటువంటిది ఏమీ ఉండదు. మరి అట్టి శక్తిపూరితమైనటువంటి ప్రార్థనను మనము కలిగి ఉంటున్నామా లేదా అనేది మనం ఒకసారి గమనించాలి. శక్తిపూరితమైనటువంటి ప్రార్థన వల్లనే అసాధ్యమైనటువంటి వాటిని మనము సాధ్యం చేయగలుగుతాము. మరి అలాంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన చేయలేకపోవటానికి మనకు కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని అవరోధాలు ఉన్నాయి. అందులో కొన్నిటిని, ఒక 5ంటిని ఈరోజు నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. మొదటిది వచ్చేసి లోకానుసారమైనటువంటి, ఇష్టానుసారమైనటువంటి జీవితం. చూసారా పిల్లలు, మనం ఈ రోజుల్లో నలుగురితో పాటు మనము అని చెప్పేసి లోకానుసారంగా జీవిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో అది మనకు తప్పు అని తెలిసినా, పాపం అని తెలిసినా కూడా అందరితో పాటు మనం కూడా ఏమవుతుందిలే అని చెప్పి మనము కొనసాగుతూ ఉన్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు పరీక్ష రాసే సమయంలో మీ ముందు వారు కానీ వెనకల వారు కానీ సాధారణంగా కాపీ చేస్తూ ఉంటారు. మరి మీకందరికీ కూడా తెలుసు కాపీయింగ్ ఈజ్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ కదా. మరి అయినా కూడా ఏమవుతుందిలే, మనం కూడా ఒకరోజు ఈ విధంగా చేస్తే ఏమవుతుందిలే అని చెప్పేసి మనం కూడా వాళ్ళతో పాటే నడుస్తూ ఉంటాం. అంటే ఇలాంటి లోకానుసారమైనటువంటి లేదా ఇష్టానుసారమైనటువంటి జీవితము యేసయ్యకు నచ్చదు. మన యొక్క ప్రార్థనా శక్తిని బలహీనపరుస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఏం చేయాలి అనంటే మనము లోకానుసారమైనటువంటి జీవితాన్ని వదిలివేయాలి. మనం ఎప్పుడైతే దృఢంగా యేసయ్య దగ్గర ప్రార్థిస్తామో అప్పుడు మన యొక్క లోకానుసారమైనటువంటి జీవితము మరి వాక్యానుసారంగా మార్చబడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనం వాక్యానుసారంగా జీవించబడతాము. కాబట్టి పిల్లలు మనము ప్రార్థన చేయాలి. ఇంకొక అంశం ఏంటి అంటే సోమరితనం. మనం మన యొక్క ప్రార్థనా జీవితంలో మనం లాగ్ అవ్వడానికి, లేకపోతే ఆ శక్తిని మనం తెచ్చుకోలేకపోవడానికి గల కారణము ఇంకొకటి సోమరితనం. మనం ఎక్కువ సమయాన్ని ఇతర వ్యాపకాలతో, అనవసరమైనటువంటి వాటితో మనం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా. వలన మనం సొమ్మసిల్లిపోతాం. సోమరితనం అనేటువంటిది మనలోని ప్రార్థనా శక్తిని నశించిపోయేలా చేస్తుంది. మనం సమయాన్ని ప్రార్థనలో గడపడానికి ఇష్టపడం. మనం రేపు ప్రార్థిస్తాంలే, లేకుంటే ఇంకా సమయం ఉందిలే అని చెప్పి మనం వాయిదా వేస్తూ ఉంటాం. కానీ అలాంటి ధోరణి కూడా మన యొక్క ప్రార్థనా జీవితాన్ని దెబ్బతీస్తుంది. మరి యేసయ్య కూడా మనకు బైబిల్లో ఒక వాక్యంలో చెప్పారు. ఏమని అంటే మరి మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించుడి అని చెప్పి ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా చురుకుగా ఉండి మనం మెలకువగా ఉండి ప్రార్థించాలి. ఇక్కడ మనం వాయిదాలు వేయటం అనేటువంటిది సరి అయినది కాదు. మరి 3వ విషయము మన యొక్క ప్రార్థనా జీవితాన్ని సన్నగిల్ల చేస్తున్నటువంటి 3వ విషయం ఏంటి అంటే నిర్లక్ష్య వైఖరి. మనం మరి ముఖ్యంగా బైబిల్ పట్ల, వాక్యం పట్ల నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉంటున్నాము. నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. మనము ఆలయానికి వెళ్తాము, మందిరానికి వెళ్తాము, అక్కడ కూర్చుంటున్నాము, కానీ మనకు చెప్పేటువంటి వాక్యం పైన మనకు సరి అయినటువంటి కాన్సన్ట్రేషన్ ఉండదు. మనము మన యొక్క లోకపరమైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం, కానీ అలాంటివి కూడా సరి అయింది కాదు అన్నమాట. మరి బైబిల్ని మనం ధ్యానించేటప్పుడు, బైబిల్ అనగా వాక్యమును, మనం వాక్యంని ధ్యానించేటప్పుడు గౌరవపూర్వకంగా మనము ధ్యానించాలి, సంపూర్ణంగా మనము ధ్యానించాలి. మరి మనం కనుక చూసినట్లయితే అలాంటి నిర్లక్ష్య వైఖరిని మనం వదులుకున్నప్పుడు మనము బైబిల్ పట్ల, ప్రార్థన పట్ల బాధ్యతాయుతంగా మనము
కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మనం అసాధ్యమైన వాటిని సాధ్యం చేసుకోవచ్చు. మనం కనుక చూసినట్లయితే ఈ రోజుల్లో కరోనా బ్రేక్డౌన్ వలన మనందరికీ కూడా ఒక వైద్యులు కావచ్చు, నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి డైట్ తీసుకోండి, బలమైన ఆహారాన్ని తీసుకోండి, విటమిన్ సి రిచ్ ఫుడ్ తీసుకోండి అని చెప్తున్నారు కదా. సో ఇలా తీసుకోవటం వలన మన యొక్క బాడీలోని ఇమ్యూన్ సెల్స్ కానీ లేదంటే రెసిస్టెన్స్కి సంబంధించినటువంటి సెల్స్ కానీ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయన్నమాట. ఇంకొక 5వ విషయం మన యొక్క ప్రార్థనా జీవితాన్ని బలహీనపరుస్తున్నటువంటి విషయం ఏంటి అంటే మరి వేషధారణ. మరి ద్వంద్వ స్వభావంతో మనం ఈ రోజుల్లో జీవిస్తూ ఉన్నాం. ద్వంద్వ స్వభావం అంటే హృదయంలో ఒకటి, బయటకి ఒక విధంగా కనపడుతూ ఉంటున్నాం. మరి అలాంటి స్వభావం కూడా మంచిది కాదు అని చెప్తున్నారు యేసయ్య. అలాంటి వేషధారి జీవితాన్ని మనము విడిచిపెట్టాలి. బైబిల్లో కూడా మనం చూస్తాం కదా. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అని చెప్తున్నారు. కాబట్టి వేషధారణ అనేటువంటిది మంచిది కాదు. మనం యథార్థంగా ఉండాలి, ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. కాబట్టి వేషధారణ జీవితాన్ని మనం వదిలిపెట్టి యథార్థమైనటువంటి జీవితాన్ని మనము డెవలప్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి అసత్యం. మరి 6వ అంశము ఏదైతే మన యొక్క ప్రార్థనా జీవితాన్ని దెబ్బతీస్తూ ఉందో అసత్యం, అబద్ధములు పలకటం. మనం చిన్న చిన్న విషయానికి అబద్ధాలు ఆడుతూ ఉంటాం. హోంవర్క్ చేసావా అంటే అని అబద్ధం చెప్తాం, చదవకపోయినా చదివాను అని అబద్ధం చెప్తాం. సో ఇలా చిన్న చిన్న విషయాలకి చిన్నతనం నుండే అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడిపోతూ ఉంటాం. కానీ అలాంటిది కూడా సరి అయినది కాదు. మరి హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ సత్యమును, కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. చూడండి, ఇక్కడ సత్యమును, కనికరమును, సత్యము లేకపోతే యేసయ్య వారిని ఇష్టపడడు. కాబట్టి యథార్థంగా మనం ఉండాలి. ఇక్కడ నమ్మకమైనటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. నమ్మకస్తుల పైన యేసయ్య యొక్క ఆశీర్వాదములు మెండుగా ఉంటాయి. కాబట్టి నమ్మకమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. నమ్మకమైనటువంటి యేసయ్య దాసులుగా మనము ఉండాలి. మనము పిల్లలు మీరు కూడా చిన్నతనం నుండే ప్రార్థనను అలవాటు చేసుకోవాలి. శక్తివంతమైనటువంటి ప్రార్థనను మనం చేయాలి. అలాంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు ఎంతటి అసాధ్యమైనవి కూడా మనకు సాధ్యమవుతాయి. మనం బైబిల్లో కూడా చూస్తాం కదా, ఎంతో మంది ప్రార్థనా యోధులను, ప్రార్థనా వీరులను మనం చూస్తాం. కాబట్టి అబ్రహాము వలె, ఎలీషా వలె, ఏలియా వలె, మరి దావీదు వలె మనం ఎడతెగక నిరంతరము అనుదినము మరి సక్రమంగా మనఃపూర్వకంగా దేవుని పాదాల ఎదుట మనం ఉండి ప్రార్థించినట్లయితే తప్పకుండా మన యొక్క ప్రార్థన క్రీస్తు పాదాలను చేరుతుంది. మీరు కూడా చిన్నతనం నుండే ప్రార్థించడం లేదా ప్రార్థనను సాధన చేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం ఆత్మీయంగా ఎదుగుతాము. మరి యేసులో మనము బలపడటానికి సహాయపడుతుంది. కనుక పిల్లలు మీరు కూడా ప్రార్థించడం నేర్చుకోండి. మరి ప్రార్థించడం ద్వారా ప్రార్థనకు ఉన్నటువంటి శక్తిని మీరు చూశారు కదా. ప్రార్థించడం ద్వారా మనము లోకపరమైనటువంటి, లోకానుసారమైనటువంటి, ఇష్టానుసారమైనటువంటి జీవితం నుండి వాక్యానుసారమైనటువంటి జీవితంలోకి మార్చబడతాము. మరి సోమరితనం నుండి చురుకుతనంలోకి మార్చబడతాము. మనం మెలకువగా ఉంటూ ప్రార్థిస్తున్నట్లయితే. మరి ఇంకొకటి వచ్చేసి మనం ప్రార్థించినప్పుడు ప్రార్థన శక్తి మనలోని నిర్లక్ష్య వైఖరిని తొలగించి మనల్ని బాధ్యతాయుతంగా మారుస్తుంది. ప్రార్థనా శక్తి మాత్రమే మనలోని వెర్రితనాన్ని లేదా అవివేకాన్ని తీసేసి వివేకవంతులుగా మారుస్తుంది. మనలోని అసత్యాన్ని, అబద్ధమును తొలగించేసి మనల్ని నమ్మకమైనటువంటి దాసులుగా నిలబెడుతుంది. కాబట్టి మనం ప్రార్థించడం అనేటువంటిది ఇక్కడ ఎంతో అవసరము, ఆవశ్యకము అని మనము తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కంటత వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. కంటత వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు.
యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో జకర్యా అను పేరుగల ఒక యాజకుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు ఎలిజబెతు. వాళ్ళిద్దరూ ఏండ్లు మీరిన వృద్ధులు. వారికి సంతానం లేదు. వాళ్ళు ప్రభు ఆజ్ఞ ప్రకారం యాజక ధర్మం నెరవేరుస్తూ నిరపరాధులుగా దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవితం గడుపుతున్నారు. ఒకరోజు జకర్యా యాజక ధర్మం ప్రకారం ఆలయంలో ధూపం వేస్తున్నాడు. ప్రజలంతా బయట ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు జకర్యాకు గబ్రియేలను దేవదూత కనిపించి ఇలా చెప్పాడు, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన దేవునికి వినిపించింది. నీ భార్య ఎలిజబెతు ఒక కుమారుణ్ణి కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు. అతడు దేవుని దృష్టికి గొప్పవాడవుతాడు. అతడు మద్యము ద్రాక్షారసము ముట్టడు. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడై ఉంటాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలలో అనేకులను దేవుని వైపు త్రిప్పుతాడు. అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఉంటాడు. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. ఈ శుభవర్తమానం తెలుపడానికే నేను పంపబడ్డాను. నేను చెప్పినవన్నీ తగిన కాలమందు నెరవేరుతాయి అని చెప్పాడు. దేవదూతను చూసిన జకర్యా మొదట ఆశ్చర్యపోయాడు. అతని మాటలు వినిన తర్వాత కూడా నమ్మలేదు. కాబట్టి దేవదూత, నీవు నా మాటలు నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరుగు వరకు నీవు మూగవానివై ఉంటావు అని చెప్పి వెళ్ళిపోయాడు. జకర్యా మాట్లాడలేకపోవడం చూసిన ప్రజలు ఆయనకు దర్శనం కలిగిందని గ్రహించారు. గలిలయలోని నజరేతను ఊరిలో ఉన్న మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఆమె యూదా ప్రదేశంలో ఉన్న ఎలిజబెతును చూడటానికి వెళ్ళింది. మరియా వందనములు తెలుపగానే ఎలిజబెత్ గర్భంలోని శిశువు సంతోషంతో గంతులు వేశాడు. అప్పుడు ఎలిజబెతు ఆనందభరితురాలై ఇలా అన్నది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసింది. ప్రసవ దినములు సమీపించగానే ఎలిజబెతు మగబిడ్డను ప్రసవించింది. అందరూ ఆ బిడ్డకు జకర్యా అని పేరు పెట్టాలనుకున్నారు. కానీ జకర్యా పలకపై వ్రాసి చూపించిన విధంగా యోహాను అని పేరు పెట్టారు. వెంటనే జకర్యాకు ఉన్న ముగతనం పోయింది. అతడు దేవుణ్ణి స్తుతింపసాగాడు. ఈ సంగతులన్నీ తెలుసుకున్న యూదా ప్రాంతపు ప్రజలు భయపడ్డారు. ఈ బిడ్డ ఎలాంటివాడవుతాడో అని చెప్పుకోసాగారు. యోహాను యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్దవాడు. అతడు 30 సంవత్సరాలు వయసు వచ్చే వరకు అడవులలో సంచరిస్తూ ఉన్నాడు. అతడు ఒంటెరోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించేవాడు. మిడుతలు అడవితేనే అతని ఆహారం. ఆ సమయంలో యెరూషలేము, యూదా, యోర్దాను నది ప్రాంత ప్రజలంతా అతని దగ్గరికి వచ్చి అతని బోధలు విని అతని చేత బాప్తిస్మం పొందుతున్నారు. యోహాను ప్రజలను వారి వారి పాపముల విషయమై హెచ్చరించేవాడు. మారు మనసు విషయమై బాప్తిస్మం పొందమని ప్రకటించేవాడు. సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పేవాడు. యెరూషలేము నుండి యూదులు కొంతమంది యాజకులను, లేవీయులను యోహాను దగ్గరికి పంపారు. వాళ్ళు యోహానుతో, నీవు క్రీస్తువా, ఏలియావా, ప్రవక్తవా, మాకు వివరించమని అడిగారు. అందుకు జవాబుగా యోహాను తనను గురించి ఇలా చెప్పాడు, నేను క్రీస్తును కాను, ఏలియాను కాను, ప్రవక్తను కూడా కాను. నేను క్రీస్తు కంటే ముందుగా పంపబడిన వాడను అని మీతో ఇంతకు పూర్వమే చెప్పి ఉంటిని. అందుకు మీరే సాక్షులు. ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభు త్రోవ సరళం చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాడు. యోహానును చూసి ఆయన బోధలు వింటున్న ప్రజలు ఈయన క్రీస్తు అయి ఉండవచ్చును అని తమలో తాము అనుకుంటున్నారు. అది గమనించిన యోహాను, నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నాకంటే శక్తిమంతుడొకడు రాబోతున్నాడు. ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఆయన తీర్పు తీర్చు అధికారం కలిగి ఉన్నాడు. రైతు చేటతో గోధుమలను పొట్టును వేరు చేస్తాడు. గోధుమలు ధాన్యపు కొట్టులో దాచి పొట్టును కాల్చివేస్తాడు. అలాగే ఆయన నీతిమంతులను పరదైసుకు, పాపులను పాతాళానికి పంపుటకు శక్తి గలవాడు అని చెప్పాడు. యేసుక్రీస్తు బాప్తిస్మం పొందడానికై యోహాను దగ్గరికి వచ్చాడు. అప్పుడు యోహాను, ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడయ్యాడు అని అన్నాడు. యోహాను లోకరక్షకుడైన యేసుకు బాప్తిస్మం ఇవ్వడానికి సందేహించాడు. అయితే యేసు గట్టిగా కోరిన తర్వాత ఆయనకు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు. యేసు నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురం వలె దిగివచ్చింది. ఈయనే నా ప్రియకుమారుడు,
ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వినిపించింది. యోహానుకు దేవుని ద్వారా ముందుగానే తెలియజేయబడిన సంగతులు నెరవేరాయి. అతడు యేసు నిజంగానే దేవుని కుమారుడని తెలుసుకున్నాడు. యోహాను జీవించిన కాలంలో హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నాడు. అతడు తన తమ్ముడైన ఫిలిప్పు భార్యను పెళ్లి చేసుకున్నాడు. యోహాను ఈ పని మంచిది కాదని హేరోదును గద్దించాడు. తమ్ముని భార్యను సంతోషపరచడానికి హేరోదు యోహానుని చెరసాలలో వేయించాడు. ప్రజలంతా యోహాను ఒక ప్రవక్త అని అనుకుంటున్నారు కనుక వారికి భయపడి యోహానును చంపలేదు. అయితే హేరోదు జన్మదినం రోజు హేరోదియ కుమార్తె బాగా నాట్యం చేసి హేరోదును సంతోషపెట్టింది. ఆమె ఏమి కోరినా ఇస్తానని హేరోదు ప్రమాణం చేశాడు. తల్లి మాట విని ఆమె యోహాను తల కావాలని కోరింది. హేరోదు మనసులో ఎంతో దుఃఖపడ్డాడు. కాని చేసిన ప్రమాణానికి బద్ధుడై యోహాను తల నరికించాడు. సేవకులు యోహాను తలను నరికి ఒక పళ్ళెములో పెట్టి తెచ్చారు. వారు తెచ్చిన తలను ఆ అమ్మాయి తన తల్లికి ఇచ్చింది. యోహాను శిష్యులు వచ్చి ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి పాతిపెట్టారు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని యేసయ్య చెప్పాడు. యోహాను యేసు కంటే ముందుగా పంపబడినవాడు, ప్రభువు మార్గము సిద్ధపరిచినవాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. పిల్లలు, యోహాను యేసు కంటే 6 నెలలు ముందుగా జన్మించాడు. అతడు యేసును గురించి ప్రచారం చేశాడు. ఆయన గొప్పతనాన్ని ప్రజలకు చాటి చెప్పాడు. తనను తాను తగ్గించుకున్నాడు. యేసయ్యకు బాప్తిస్మం ఇవ్వడం యోహాను జీవితంలోని ప్రత్యేకత. యేసు దేవుని కుమారుడని, లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని తెలుసుకున్నాడు. ప్రజలకు మంచి సంగతులు బోధించాడు. యోహాను హేరోదుకు భయపడలేదు. నీవు అన్యాయం చేశావని హెచ్చరించాడు. పిల్లలు, మనం కూడా ఈ లోకానికి ఒక ఉద్దేశంతో వచ్చాం. ఆ దేవుని ఉద్దేశంలో నెరవేర్చుటకు ప్రతిదినం వాక్యం ధ్యానిస్తూ ప్రార్థనలో గడుపుతూ జీవిద్దాం. హాయ్ పిల్లలు, మీరంతా బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. నా పేరు మిన్నీ. పపెట్ జూకి మీకందరికీ స్వాగతం చెప్తున్నాను. ఈరోజు ఈ పపెట్ జూలో ఒక జంతువుని నేను మీకు పరిచయం చేస్తాను. ఆ జంతువుతో మనందరం కలిసి మాట్లాడదామా? మీరందరూ రెడీగా ఉన్నారా? అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి, నేను మీకు ఆ కొత్త జంతువును పరిచయం చేస్తాను. అయితే ఆ జంతువు ఏంటో నేను మీకు చెప్పే ముందు ఆ జంతువు ఎవరో మీకు చిన్న క్లూ ఇస్తాను. చెప్తారా? ఆ క్లూ ఏంటో చెప్పనా? అడవికి రాజు అని పిలువబడేటువంటి జంతువు ఏది? చెప్పండి చూద్దాం. ఇప్పుడు మనం సింహాన్ని పరిచయం చేసుకుందాం. హలో సింహం గారు. సింహం గారు, ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం సింహం గారు. ఈరోజు మన పరిచయ కార్యక్రమంలో నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీరు జవాబులు చెప్పండి, సరేనా? ఓకే. అయితే సింహం గారు, మీరు ఎప్పుడు పుట్టారు? ఓకే, ప్రశ్న చాలా బాగుంది. కానీ మా గురించి చెప్పాలా, నా గురించి చెప్పాలా? వావ్, సరే, అయితే మీరు మీ గురించి చెప్పండి, సరేనా? ఓకే, మీరు మా గురించి అడిగారు కాబట్టి నేను సింహాల గురించి చెప్తాను, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మేము ఎప్పుడు పుట్టామంటే దేవుడు సృష్టి 6 రోజుల్లో సృష్టించినప్పుడు మమ్మల్ని ఆయన 6వ రోజు తన నోటి మాట చేత సృష్టించాడు. ఓకేనా? వావ్, చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని నోటి మాటతో సృష్టించాడు. చాలా సంతోషం. మరి మీకు సింహం అని ఎవరు పేరు పెట్టారు? ఓ, వెరీ గుడ్. మా పేరు ఎవరు పెట్టారా? అడవిలో చాలా జంతువులు ఉండగా దేవుడు ఒకరోజు మమ్మల్ని అందరినీ ఆయన తన స్వహస్తాలతో సృష్టించిన ఆదాము అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళమన్నాడు. మేమందరము ఆయన దగ్గరికి వెళ్ళాం. ప్రతి జంతువుకు ఆయన ఏ పేర్లు పెట్టాడో ఆయా పేర్లు కలిగాయి. సింహాల యొక్క రాజసాన్ని, వారి యొక్క ధైర్య సాహసాల్ని, వాటి యొక్క టీవీని, వాటి నడక, గంభీర స్వరము, ఎదురులేని స్థితి, ఇవన్నిటిని చూసి
ఆయన మాకు సింహం అని పేరు పెట్టాడు. వావ్, నిజమే. అయితే మీకు అడవికి రాజు అనే మరో పేరు ఉంది కదా, దీన్ని ఎవరు పెట్టారు? ఇంట్రెస్టింగ్. మా సింహాలన్నిటికీ ఒక ఎదురులేని స్వభావం ఉంటుంది. శత్రువు ఎవరైనా సరే వెనకడుగు వెయ్యము. కనుక అడవిలో ఉన్న ఏ జంతువైనా సరే మా ముందు లోబడవలసిందే. ఈ ధైర్య సాహసాలన్నిటినీ దేవుడే మాకిచ్చాడు. కనుక ఇది గమనించిన చాలామంది మనుషులు మమ్మల్ని అడవికి రాజు అని పిలుచుకుంటూ ఉంటారు. ఓహో, అడవికి రాజు అంటున్నారు, అపారమైన ధైర్య సాహసాలు అంటున్నారు, కానీ ఒకప్పుడు కొంతమంది మిమ్మల్ని చీల్చి చెండాడినట్టున్నారు కదా. మరి మీరు ఓడిపోయిన ఆ సందర్భాల గురించి చెప్తారా? అవును అవును, 2 సందర్భాల్లో మేము ఓడిపోయాం. ఆ విషయాన్ని కూడా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దీనిలో మర్చిపోకూడని ఒక గొప్ప నిజం కూడా ఉంది. అది మీకు చెప్తాను. ఒకప్పుడు ఒక బలమైన జుట్టు కలిగిన ఒక వ్యక్తిని మేము ఎదుర్కోవలసి వచ్చింది. సాధారణంగా ఏ మనిషినైనా ఎదుర్కోవటం మాకు అంత కష్టం కాదు, కానీ ఈ వ్యక్తిని ఎదుర్కోవటం మాత్రం మాకు చాలా కష్టమైంది. ఒక విధంగా చెప్పాలంటే అతను స్వయంగా మా నోటిని చీల్చి మమ్మల్ని చంపాడు. నాకు తెలుసు, అతని పేరు సంసోను కదా. అవును, అతని పేరు చాలా బాగా గుర్తుపెట్టుకున్నావే. నిజానికి అతనికి ఆ గొప్ప శక్తిని దేవుడే అనుగ్రహించాడు. కనుక అతని ముందు మరి ఏదీ నిలవలేదు. నాకు తెలుసులే. సరే గాని ఒక్క చిన్న కుర్రోడు కూడా మిమ్మల్ని చీల్చి చెండాడినట్టున్నాడే. ఓ, నీకు ఈ విషయం కూడా గుర్తుందా? మరి గుర్తు చేసుకోవాలి కదా. సరే, అయితే చెప్తాను విను. ఆ రోజుల్లో అరణ్యాల్లో చాలా మంది గొర్రెలను కాచుకునేవారట. ఆ గొర్రెల్ని కాస్తున్నప్పుడు సింహాలకు అతి ఈజీగా దొరికేటువంటి ఆహారం గొర్రెలే. ఎందుకంటే అవి పోట్లాడలేవు కాబట్టి. కనుక బాగా ఆకలిగా ఉన్నప్పుడు అక్కడికెళ్ళి ఒక గొర్రె పిల్లను నోట కరుచుకుని తెచ్చుకుంటున్నప్పుడు ఆ గొర్రెలను కాస్తున్నటువంటి ఒక చిన్న బాలుడు ఆ సింహాన్ని ఎదిరించాడట. అంత మాత్రమే కాదు, ఆ నోటిలో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లను తీసుకొని సింహంతో పెనుగులాడి దాని నోటిని చీల్చి మరీ చంపాడట. నేను కూడా ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నాకు తెలుసండి సింహం గారు. సరే గాని ఆ బాలుని పేరు మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? సరే గాని పిల్లలు, ఆ బాలుని పేరు మీకు తెలుసా? ఆ బాలుని పేరు మీరు చెప్పగలరా? వెరీ గుడ్, దావీదు. ఎస్, డేవిడ్. అయితే మేము వారి చేతిలో చనిపోవటం అనే దానిని ఓటమిగా భావించట్లేదు. ఎందుకో తెలుసా? వారిద్దరూ దేవుని చేత ఏర్పాటు చేయబడి ప్రత్యేకించబడిన వారు. సంసోనికి కూడా ఆ బలాన్నిచ్చింది దేవుడే, దావీదికి కూడా ఆ బలాన్నిచ్చింది దేవుడే. సంసోను న్యాయాధిపతిగా వాడుకోబడ్డాడు, దావీదేమో ఇశ్రాయేలులకు రాజుగా వాడుకోబడ్డాడు. కనుక వారు దేవుని పిల్లలై ఉన్నారు. కనుక వారితో ఓడిపోవడాన్ని మేము ఓటమిగా భావించట్లేదు. నిజానికి అది మా విజయమే. ఊరుకోండి సింహం గారు, మీరు మరీను వాళ్ళ చేతిలో చచ్చిపోయి మా గెలుపంటారేమిటి? వాళ్ళు మిమ్మల్ని చంపితేను. నీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పాలన్నమాట. ఒక విధంగా చెప్పాలి అనంటే దేవుని కొరకు ఓడిపోవటం ఓటమి కాదు, గెలుపు. ఇంకొక ఉదాహరణ చెప్పనా? ఒకప్పుడు చాలా సింహాలను ఒక గుహలో బంధించి ఉంచారట. అయితే అక్కడ దేవుని పేరట ప్రార్థన చేస్తున్నారు అనే నెపం మీద దానియేలు అనేటువంటి ఒక భక్తుని సింహాలకు ఆహారంగా వేశారట. అయితే అక్కడున్న సింహాలకు దేవుని ఆజ్ఞ అందింది. ఏంటో తెలుసా? ఆ దానియేలును ముట్టుకోకూడదు అని. కనుక బాగా ఆకలిగొనిన సింహాలు కూడా దానియేలును ఏమీ చేయకుండా నెమ్మదిగా కూర్చున్నాయి. కనుక మేము దేవుని మాటకు లోబడ్డాము అని మేము చెప్పుకోగలుగుతాం, కానీ మనుషుల చేతిలో ఓడిపోయాము అని చెప్పుకోము. మేము
పూర్తిగా దేవుని మాటకు విధేయత చూపించాము. ఒకవేళ అది మీ దృష్టిలో ఓటమి అని మీరు భావిస్తే అది మీ ఇష్టం. కానీ మా దృష్టిలో మమ్మల్ని సృష్టించినటువంటి దేవునికి మేము చూపించేటువంటి విధేయత. కనుక మీరు ఏమైనా అనుకోండి, కానీ మేము మాత్రం మమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవునికి విధేయత చూపించి ఆయనకు లోబడటమే మా జీవిత ధ్యేయం. నిజమేనండి సింహం గారు, నేను తక్కువ చేసి మాట్లాడినందుకు నన్ను క్షమించాలి. మీరు చెప్పిన విషయాన్ని నేను చాలా చక్కగా అర్థం చేసుకోగలిగాను. నిజమే, ఇంతకాలం లోబడటం అంటే ఓడిపోవటం అనే అనుకుంటున్నాను. కానీ విధేయతే గొప్ప విజయం అనే సంగతి మీ ద్వారానే నేను తెలుసుకోగలిగాను. చాలా థ్యాంక్స్ అండి సింహం గారు. అయితే చివరిగా ఇంకొక ప్రశ్న అడుగుతాను, దానికి కూడా సమాధానం చెప్పండి, సరేనా? సింహాల జీవితం ద్వారా ఈరోజు మా పిల్లలకు ఏమి నేర్పించాలి అని అనుకుంటున్నారు? ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ నేర్చుకోవలసిన ఒక మంచి విషయం ఉంది. జాగ్రత్తగా వినండి. మమ్మల్ని సృష్టించినటువంటి దేవుడే ఒక సందర్భంలో సింహముతో ఆయన పోల్చబడ్డాడు. ఆయనను యూదా గోత్రపు సింహము అని పిలుస్తారు. ఆయన మరలా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సింహము వలె ఎదురు లేని, ఓటమి లేని గొప్ప విజయాన్ని ఆయన సాధించబోతున్నాడు అని చెప్పడానికి ఈ పేరు సాదృశ్యంగా వాడారు. ఎంత గొప్ప విషయమో కదా. అది కూడా నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ ఇంకొక చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయంలోనూ దేవునికి అడ్డుపడుతూ దేవునితో పోల్చుకునేటువంటి సాతాను కూడా గర్జించు సింహము వలె ఇటు అటు తిరుగుతున్నాడు అని పోల్చి పిలవబడ్డాడు. మన యొక్క విధేయత యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ముందు నిలబడడానికి మనల్ని అర్హులుగా చేస్తే, మన యొక్క అవిధేయత గర్జించు సింహమైన అపవాది కోరలలో చిక్కుకొని నిత్య నాశనానికి వెళ్ళడానికి కారణమవుతుంది. వావ్! అంటే సింహం గారు, దేవునికి లోబడితే దేవుని పిల్లలు, అపవాదికి లోబడితే అపవాది పిల్లలు, అంతే కదా సింహం గారు? వెరీ గుడ్, చాలా బాగా అర్థం చేసుకున్నావు. మరి పిల్లలు, మీరు కూడా మాలాగా దేవునికి విధేయులుగా ఉండి దేవుని పక్షంగా నిలబడి విజయం సాధిస్తారు కదూ? తప్పకుండా సింహం గారు. ఈ రోజు నుంచి మా పిల్లలందరూ మా తల్లిదండ్రుల మాటకు, మా టీచర్ల మాటకు, దేవుని మాటకు తప్పకుండా విధేయులవుతారు. థ్యాంక్ యూ సింహం గారు, మీరు మాతో చాలా మంచి విషయాలు మాట్లాడారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు, ఈరోజు చక్కని విషయం నేర్చుకున్నాం కదా. దేవుని నోటి మాట చేత సృష్టించబడినటువంటి సింహము మరియు అడవికి రాజు అయిన ఎదురు లేనటువంటి సింహం కూడా దేవుని మాటకు లోబడింది. కాబట్టి పిల్లలు, మరి మనమేమో దేవుని స్వహస్తాల చేత ప్రత్యేకముగా తయారు చేయబడిన మనము ఇంకా లోబడి ఉండాలి కదా. మరి మనమందరము ఈ రోజు నుంచి తప్పక దేవుని మాటకు లోబడదామా? Today I am going to say about 7 days of creation. God created light and dark, heavens and earth on first day, sky on second day, dry land and plants on third day, sun, moon and stars on fourth day, flying animals and sea life on fifth day. He created land animals and people on sixth day. He completed all the creation and rested on seventh day. Here is a scrapbook which I made with the points collected from day 4th theme. Seek God's face, receive God's grace. 2 Chronicles 7:14. If my people who are called by my name will humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and will forgive their sin and heal their land. Seek God wholeheartedly. There's also a verse in Bible that God says, "You will seek me and find me when you seek me with all your heart." Jeremiah 29 chapter 13th verse.
Keep on asking and you will receive what you ask for. Keep on seeking and you will find. Keep on knocking and the door will be opened to you. Matthew 7 chapter 7th verse. To seek God daily, read your Bible. God speaks through His written word to those whose hearts are longing for Him. Sing songs of praise and worship. The Bible also tells us that God occupies the praises of His people. Psalm 22nd chapter 3rd verse. Pray. Prayer is to pour all your feelings to the Lord. When you talk to God in prayer, listen closely to hear His response. Sanjay Kumar, Gibson Central Baptist Church from Kannur. God Day of Creations. First day, light and dark. Second day, clouds and water. Third day, land, mountains and trees. Fourth day, sun, moon and stars. Fifth day, birds and fishes. Sixth day, animals and men. Seventh day, God rested Sabbath. Thank you. ప్రార్థించుకుందాం. సర్వసృష్టి ప్రేమ కనికరములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమకు వందనములు, స్తుతి స్తోత్రము నా ప్రభువ. గడిచిన కాలమంతా సురక్షితంగా కాపాడిన తండ్రి, ఈ సాయంకాల సమయం అందునైనా విబిఎస్ కార్యక్రమంలో భాగంగా నా తండ్రి ఆరోగ్యమును నడిపించిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రం నాయన. ద గార్డియన్ అనే మరి అంశం పైన నా తండ్రి ఇంతవరకు మరి 6 మంది చెప్పినటువంటి వాక్యములను బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం నా తండ్రి. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు నా తండ్రి. అవును నా ప్రభా, కరోనా వైరస్ నుండి నా తండ్రి దేశంలో ప్రపంచంలోనైనా అనేక ప్రాంతంలోనైనా అనేకులు అనేక రీతిలుగానైనా మరి ప్రయాసపడుతూ బాధపడుతూనైనా కుటుంబంలో కోల్పోయినటువంటి వారు కూడా ఉన్నారు నా ప్రభా. కానీ నా ప్రభా, నిన్ను నమ్మినటువంటి నీ బిడ్డలమైనటువంటి మాకు నా తండ్రి నీవు ఇచ్చినటువంటి కాపుదలను భద్రతను బట్టి నైనా నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం నైనా. ఏమిచ్చి నీ రుణంను తీర్చుకొనగలం నా తండ్రి. విరిగి నలిగిన హృదయంతో నా తండ్రి నీ బిడ్డలమైనటువంటి మేము ప్రార్థించుటకు నీవు చూపుతున్న కృపకైనా నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం నా తండ్రి. అవును నా ప్రభా, మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంను నీ చేతులకు సమర్పించుకొంచున్నాం నైనా. మా కుటుంబంలో ఉన్నటువంటి నాయన, మా కుటుంబంలోనైనా చిన్న బిడ్డలనైనా విబిఎస్ కార్యక్రమంలో నువ్వు వింటూనైనా బిడ్డలు వాక్యము ద్వారా మరినైనా వాక్యానుసారముగానైనా నీకు ఖ్యాతి తెచ్చు బిడ్డలుగా జీవించగలుగుటకు సహాయం దయచేయనైనా. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు వృద్ధుడైనను దాని నుండి తొలగిపోడన్నావు నా ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యంను, బలమును, శక్తిని, జ్ఞానంను, జ్ఞాపశక్తిని దయచేసి నీ కృపలో బిడ్డల్ని ఎత్తి పట్టుకున్నామని వేడుకొంచున్నాం నా తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి మరినైనా మా యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంను నీ చేతులకు సమర్పించుకొంచున్నాం నైనా. ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో మాకైతే తెలియదు నా ప్రభువా. మేమైతే నైనా మరి మాకు ఇచ్చినటువంటి ఈవులను బట్టి నైనా నువ్వు మాకు పోషిస్తూ సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం నైనా. మా సంఘంలో ఉన్నటువంటి నైనా యవన బిడ్డలైతేనేమి నైనా, వివాహం చేసుకున్నటువంటి వారైతేనేమి నా తండ్రి, మరి అనేక ప్రాంతంలలో వాళ్ళు ఒంటరిగా ఉంటుండగా నా తండ్రి వారికి నీ కాపుదల, నీ భద్రతను దయచేయమని వేడుకొంచున్నాం నైనా. నువ్వు మాకు ఇచ్చినటువంటి సంఘమును బట్టి నైనా, సంఘ కాపడిని బట్టి నైనా నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం నైనా. ఆయన కుటుంబంను కాపాడం నా ప్రభా. ఆయన దేశం కొరకు మరి మా యొక్క సంఘము కొరకు మరి ప్రార్థించుతుండగా వారి ప్రార్థనలు నీవు ఆలకిస్తున్న తండ్రి వేటకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం నా తండ్రి. నైనా మేము ఈ లోకంలో జీవించుతుండగా నా తండ్రి నీకు సాక్షికరమైనటువంటి బిడ్డలుగా జీవించగలుగుటకు సహాయం దయచేయనైనా. మరి ముఖ్యంగా నా ప్రభా, మా సంఘంలో ఉన్నటువంటి వృద్ధులను కూడా నీ చేతులకు సమర్పించుకొంచున్నాం నైనా. వారికి కావాల్సినటువంటి నైనా మరి ఆరోగ్యంను, బలంను, శక్తిని దయచేయం నా తండ్రి.
పగటి ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తాకక కాపాడుచున్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం నాయన. VBS కార్యక్రమంలో నాయన తలపెట్టినటువంటి బిడ్డను బట్టి కూడా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొంచున్నాం నాయన. ఆమె చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి నాయన నీ సన్నిధిలో నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం నాయన. గృహంలో నుండి నా తండ్రి నీ యొక్క వాక్యమును వింటూ మరి బిడ్డలు నైనా సంతోషించగలుగుటకు నైనా బిడ్డలు ఆనందించగలుగుటకు చూపుతున్న కృపకైనా నీకు స్తుతులు స్తోత్రం నైనా. ఈ యొక్క వైరస్ నైనా మరి ఎన్నో రీతిలుగా ఎన్నో కుటుంబంలోనూ బాధపరుస్తున్నది నా తండ్రి. ఈ వైరస్కు నా తండ్రి మందును మరి తలపెట్టుటకు కూడా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నైనా. అనేకులు అనేక రీతిలుగా పరిశోధకులు పరిశీలించుచున్నగా నీ యొక్క ఆత్మ మరి పరీక్షించుకొని వారినైనా అనేక రీతులకు నైనా మందులు కనిపెట్టగలుగుటకు కూడా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నైనా. మరి చిన్న బిడ్డలకు వారికి ఇచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి కూడా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొంచున్నాం నైనా. నీవే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నైనా. మరి కేజీకను బట్టి కూడా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొంచున్నాం నైనా. ఆ కుటుంబం నాకు నైనా నీ చిత్తములే మా ఇంటున్నదో నైనా మాకైతే తెలియదు నా ప్రభా. మరి జోషన్నకు కావాల్సినటువంటి మరి ఆత్మీయ బలమును శక్తిని దయచేయమనైనా. ఆర్థిక శారీరక మానసికంగానైనా అనేక రీతులుగానైనా కృంగిపోచుండగా బిడ్డకు ధైర్యంను బలమును శక్తిని అనుగ్రహించమని కూడా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొంచున్నాం నైనా. అనేక విధములైనటువంటి వ్యాధి బాధల చేత బాధపడుచున్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను బట్టి కూడా సన్నిధిలో ఎత్తి పట్టుకొంచున్నాం నైనా. అదే రీతిగా నైనా భాగ్యం అక్కను బట్టి నైనా ఆమె కుమారుని కోల్పోయిన విధానాన్ని బట్టి నైనా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొంచున్నాం నైనా. ఆ కుటుంబంలో మరి నైనా మేమందరం నైనా ఆ కుటుంబంను ఓదార్చలేకపోతున్నాం నాయన ఈ యొక్క కరోనా వైరస్ నుండి నా తండ్రి. కానీ నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనిచున్న విధానాన్ని బట్టి నేను నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం నాయన. VBS కార్యక్రమంలో ఇంకా 4 దినములు సక్రమంగా జరిపించుకొనగలుగుటకు నీవే సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం నా తండ్రి. ఆమేన్.